హలో ఫ్రెండ్స్, ఈరోజు రాగి ముద్ద, అన్నం, చపాతి, దోశలోకి ఎంతో రుచిగా ఉండే పచ్చి కంది గింజల మసాలా పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఈ సీజన్లో లభించే పచ్చి కందికాయలను ఉడికించి లేదా కాల్చి తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఇంతకు ముందెప్పుడు మీరు ఈ కర్రీని టేస్ట్ చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉందని మీరే అంటారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, కంది గింజల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా? అంతకంటే ముందుగా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడగలరు. ముందుగా మిక్సీ గిన్నెలో 3 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 15 వెల్లుల్లి రెబ్బలు, ఇంచు అల్లం ముక్క, 3 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం పొడి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరికి బదులుగా వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఇలా కలుపుకుంటూ సన్నని మంటపై వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకుంటే చాలు. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ లోకి రావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఎర్రగా పండిన 2 మీడియం సైజు టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. టమోటాలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీరు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకోవచ్చు. మేము ఇక్కడ అల్లం వెల్లుల్లిని మసాలా మిశ్రమంలోనే వేసి ముందే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వేయలేదు. అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకొని లేదా దంచుకున్న తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 1 నిమిషం తర్వాత ముందే ఒలిచి పెట్టుకొని శుభ్రంగా కడిగిన 1 కప్పు పచ్చి కంది గింజలను ఇందులో వేసుకొని మసాలా అంతా పట్టుకునేలా బాగా కలుపుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇందులో 1 కప్పు నీళ్లను వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్లుగా 1/2 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కూర ఇంకాస్త పలచగా కావాలనుకుంటే ఇంకో 1/2 కప్పు నీళ్లను వేసుకొని కలుపుకోవచ్చు. మరి ఎక్కువ పలచగా అయితే కూర అంత రుచిగా ఉండదు. 1 నిమిషం తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్కు బదులుగా కడాయి లేదా మట్టి కుండలో కూరను చేసుకోవచ్చు. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకొని మూత తీసి బాగా కలుపుకోవాలి. కమ్మగా కారంగా ఉండే కందిగింజల మసాలా పులుసు రెడీ ఫ్రెండ్స్. వేడివేడి చపాతీలోకి, రాగి సంగటిలోకి, అన్నం, దోశ లేదా పూరీలోకి కూడా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన టేస్టీ విందు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.